గద ఎత్తినాడు తొడగొట్టినాడు గద ఎత్తినాడు తొడగొట్టినాడు అదే ఉంటుంది కానీ పాట ఏం సినిమా అది మన ఉత్తేజ్ వాడతాడు ఉత్తేజ్ ఏదో సినిమాల డైలాగ్ ఉంటుంది చూడు కుక్క కావాలి అని అంటాడు చూడు పొరడు అవి అందులో గద ఎట్లా పట్టాడు చూడు జోకర్ గద పట్టుకుంటే అందంగా ఉండదు చిచ్చా గద ఎవడు పట్టాలో వాడే పట్టాలి గద ఎవడు పట్టాలో వాడు పడితే అందంగా ఉంటుంది ఇప్పుడు గద నిన్ను పట్టుకున్నట్లేదు ఆ గద నువ్వు పట్టుకున్నట్లేదు గదనే నిన్ను పట్టుకున్నట్టు ఉంది గట్లుంది గద నీకేడ సూట్ అయితే వచ్చి చిచ్చా ఏడదిచ్చినావు గద నువ్వు ఏముంది ఏంది అది సీసా పట్టుకుంటేనా సీసా పట్టుకుంటే సెట్ అవుతుంది అట్నే నీకు సేవ్ హైదరాబాద్ 7 నుంచి వరద సాయం ప్రజలారా 7 నుంచి టీఆర్ఎస్ను ఓడగొట్టినా కానీ టీఆర్ఎస్ పార్టీ ఓడిపోయినా డిసెంబర్ 7 తారీఖు నుంచి వరద సాయం వచ్చేస్తుందట ఇక టీఆర్ఎస్ను దుబాకలో ఓడగొట్టినా పింఛన్లు మంజూరైనాయి కదా హైదరాబాద్లో ఓడగొట్టినా కూడా మీ వరద సాయం వచ్చేది ఉంటే వస్తుంది పుట్టుకున్న ఈ బాతాల పోసేటి మాటలు నమ్మి 7 తారీఖు నిజంగానే ఇస్తాడని తొందరపడారు ఏమి ఏడు ఓడగొడితే వస్తాయి అప్పుడు భూమికి దూకేస్తారు అమ్ము చెప్పిన మాట చేయకపోతే కొడతాటురు అని ఇస్తాడు అన్నట్టు అందుకోసమే ఇక అమ్మ దొరసారి ఎట్టెట్లా భాగ్యనగర వాసులకు కేసీఆర్ పిలుపు అట్లనా యువత టెక్కీలు మేధావులు ముందుకు రావాలని విజ్ఞప్తి ఎంత ముందుకు రావాలో గదంన్నర వస్తే సరిపోతుందా బీ పాసా కర్ఫ్యూ పాసా మీకు ఎలాంటి హైదరాబాద్ కావాలి బాతాల పోషెట్టి రహిత హైదరాబాద్ కావాలి టీఆర్ఎస్ పార్టీ రహిత హైదరాబాద్ కావాలి ఇది శ్రేయస్కరం కాదు నగరాన్ని ఉజ్వలంగా ముందుకు తీసుకుపోదాం ఏం ఉజ్వలం లేదు లోటపించలేయి ఇవన్నీ ఆడనేసినో నన్ను తులనాడినా టెంప్ట్ గాను అమ్మా టెంప్ట్ కాడట అమ్మా టెంప్ట్ కాడట మరి మీ సార్ ఏందో మరి టెంప్ట్ కాడంటాడు హైదరాబాదును ఆగం చేయబోం అంటే ఇక మేము ఓడిపోతాం అన్నట్టు హైదరాబాద్ను మేము ఆగం చేయబోమంటే ఇక నువ్వు ఓడిపోతేనే ఆగం కాదు ఇక ఫ్లాట్కు 20,000 లీటర్ల చొప్పున తాగునీరు ఉచితం అపార్ట్మెంట్లకు బాతాల పోసేటి వరం 20,000 లీటర్లు ఎప్పుడు నెలకు రోజుకి ఎన్ని డ్రమ్లు వస్తాయా 20,000 లీటర్లు అంటే ఒక డ్రమ్లో ఎన్ని లీటర్లు పడితే 500 పడతాయా 500 లీటర్లు అనుకో 500 లీటర్లు కదా ఫ్లాట్కు 500 లీటర్లు రోజుకి ఇస్తాడా ఆయన బాతాల పోసేటి మాటలు ఇవన్నీ ఇవ్వాలంటే మీటర్ పెట్టాలిగా 20,000 లీటర్ల కొలిస్తే అనుకో మీటర్ ఉండాలిగా ఇక చూసుకో 20,000 లీటర్లు ఫ్రీ అంటాడు ఆ తర్వాత వాడే అదనపు లీటర్లకు ₹6 ఖర్చు చొప్పున బిస్లరీ వాటర్ కొన్నట్టే ఉంటుంది ఇక దందంతా బిస్లరీ వాటరే కాబట్టి బాతాల పోసేటి మాటలు నమ్మకురి అమ్మా ఈ బక్క కేసీఆర్ను కొట్టేందుకు గింతమందా ఎందుకు పోయిరమ్మా గింతమంది మరి గింతమంది ఎందుకు పోయారు ఇంకా చేతులు లేపి కొడతానుకు అయ్యో ఇంతమంది పోతారమ్మా బక్క కేసీఆర్ను కొట్టేందుకు ఈ బక్క కేసీఆర్ గిన్ని బడివే మాటలు చెప్పొచ్చునా పబ్లిక్ ఈ బక్క కేసీఆర్ తలకాయలు నరుక్కుంటా దళితుని ముఖ్యమంత్రిని చేయకపోతే 3 ఎకరాల భూములు ఇస్తాం ఈ అన్ని బడివాయి మాటలు చెప్పొచ్చునా ఈ బక్క కేసీఆర్ అమ్మా దొరసాని మీ సార్కు టెంప్ట్ కానంటాడు మరి చూసుకో అదేందో ఇక మరి ఇక ఆఖరికి నువ్వు కూడా దూరమయ్యే పరిస్థితికి వచ్చింది ఉద్యమం ఉధృతం అగ్రి చట్టాలకు వ్యతిరేకంగా అస్థినలో రైతన్న కథనం పోరాడితే నరకమే పొరబడితే నరకమే అన్నట్టు అబ్బో ఇగో ఈ పత్రిక మీద కేసు బుక్ చేయాలి ముందుగాల చార్మినార్ మీద రక్తము బాంబులు పావురాలు ఎగిరిపోయే ఫోటోలు పెట్టి అమ్మా దొరసాని బాతాల పోసి దగ్గరికి మంచిగా తీసిన ఫోటో ఒరిజినల్ ఫోటో ఉంది ఇది జూమ్ గుంజుకరా చూడాలి పాప మా కళ్ళల్లో నైరాశ్యం ఏం చేయాలరా ఎంత పని అయిపోయారా అన్నట్టు ఆయన బాధ ఇక వీళ్ళు కేసీఆర్ను చూసి సపోర్ట్లు కొడుతున్నారు అడికి ఇట్లా వస్తుందిగా ఒక కెమెరా ఇట్లా దింపేది అది రాగానే ఇట్లా అంటారుగా అది ఈ ఫోటో మళ్ళీ పెరిగిన పెట్రోల్ ధరలు పెరిగినప్పుడల్లా రాష్ట్ర ఖజానాకు పైసలు వస్తాయి వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అని ఉంటుంది పెట్రోల్ ధర పెరగగానే కేసీఆర్కి ఆమ్దాని పెరుగుతుంది ఈ ముచ్చట చెప్పరు పెట్రోల్ ధరలు పెరిగినాయని చెప్తారు సో ఇది హైదరాబాదు ఓటర్ మహాశైలారా తీన్మార్ మల్లన్నగా మీకు విజ్ఞప్తి చేస్తున్నా టీఆర్ఎస్ పార్టీకి తప్ప ఏ పార్టీకైనా ఓటేసుకోర్రి టీఆర్ఎస్ పార్టీ అత్యంత ప్రమాదకరమైంది 1,00,000 కోట్లు దోషిరు వీళ్ళంతా ఈ దోపిడి ముఠాను మొత్తం ఖతం చేయాల్సిందే రాజకీయంగా టీఆర్ఎస్ పార్టీని సమాధి చేయాల్సిందే దయచేసి
ఒక్కసారి ఓటు వేయడానికి మీరంతా ముందుకు రండి. సెలవు ఉంది కానీ పొరపాటు పడితే మొత్తం రాష్ట్రమే ఆగమయ్యే పరిస్థితి ఉంటుంది. మీరు ఓటు వేయకపోతే స్లమ్ ఏరియాల్లో పైసలు పంచి కొంటారు వాళ్ళని. దాని ద్వారా ఏమవుతుంది, మళ్ళీ దొంగల ముఠా వస్తుంది. అందుకోసమే చదువుకున్న వాళ్ళు ఇంటిల్లాదులను తీసుకుపోండి. ఓటును వేసిన తర్వాత మీరు రిలాక్స్ కాండి. అప్పటి వరకు మీరు 10 మందిని చైతన్యం చేయండి. ఓటు మాత్రం ఖచ్చితంగా వేయాలి వేయాలి వేయాలి. ఓటుని ఖచ్చితంగా వేయండి. మనకు ఇండ్లు ఇస్తాను మోసం చేసిండు, వరద సాయం ఇస్తాను మోసం చేసిండు, మనకు ఉద్యోగాలు ఇస్తాను మోసం చేసిండు, పెన్షన్లు ఇస్తాను మోసం చేసిండు, రేషన్ కార్డులు ఇస్తాను మోసం చేసిండు కదా కేసీఆర్. మీరు కూడా పోలింగ్ కేంద్రం లోపలికి పోయినాక ఆ పరదసాటుకు పోయి కేసీఆర్ను మోసం చేయరు, ఖతమైపోతుంది. దుకాణం బంద్. జిహెచ్ఎంసీలో ఇప్పటికే టీఆర్ఎస్ ఆట అయిపోయింది. ఇవాళ అమిత్ షా రాకతోటి ఫైనల్ మ్యాచ్ ఆడబోతా ఉన్నారు. ఇక మరి టీఆర్ఎస్ మీ దుకాణం బంద్ అయినట్టు స్పష్టంగా ప్రజలకు కూడా అర్థమైంది. ఆల్ ద బెస్ట్ ప్రజలారా, మీరు గట్టిగా దండలాడండి. మీ ఓటు మాత్రం పర్ఫెక్ట్గా మీ ఓటును టీఆర్ఎస్ పార్టీ కాకుండా ఏ పార్టీకైనా వేసుకోర్రి. అట్లయితేనే ఈ రాష్ట్రం బతుకుతుంది. చూస్తూనే ఉండండి క్యూనిస్. నేను మీ తీన్మార్మలన్న.